మ్యాక్స్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన కన్నడ మూవీస్లో ఇది వచ్చేసి ఎక్స్ట్రాడినరీ మూవీ. ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే కన్నడ వాళ్ళకైతే ఒక మంచి మూవీ అయితే పడింది. ఇంకా మూవీ ఎందుకు బాగుంది, రీజన్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నాకైతే థియేటర్ నుండి ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్తో అయితే బయటకైతే వచ్చాను. ఇంకా ఎస్పెషల్లీ స్టోరీ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది. మనకు మూవీ మొత్తం ఒక నైట్లో అయితే అయిపోద్ది. ఒక నైట్లోనే కంక్లూజన్ కూడా ఇచ్చేశారు. సో మూవీ అనేది నాకు అందుకోసమే నచ్చింది. అండ్ లాస్ట్ ఆ క్లైమాక్స్, ఆ ట్విస్ట్ వచ్చేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే కిచ్చా సుదీప్ గారు అయితే మనకు సస్పెండ్ అయ్యి ఉంటారు. సో ఆయన వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే డ్యూటీలో అయితే జాయిన్ అవ్వాలి. ఆ నైట్ వచ్చేసి మనకైతే ఇద్దరు వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో అయితే చిక్కుంటారు. వాళ్ళు వచ్చేసి పెద్ద ఎమ్మెల్యేకి అయితే తాలూకా. వాళ్ళ వల్ల మన హీరోకి అయితే ఒక ట్రబుల్ అయితే వస్తుంది. ఆ ట్రబుల్ ఏంటి, మన హీరో దాని నుండి ఎలా బయటపడ్డాడు, అండ్ మనకైతే ఒక మంచి ట్విస్ట్తో అయితే ఎండ్ అయితే చేస్తారు మూవీని వచ్చేసి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా చెప్పాలంటే మూవీ స్టోరీ ప్లాట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటున్నానంటే డాట్స్ని కలిపి మనకు కరెక్ట్ పజిల్ని వచ్చేసి ఫిల్ అయితే చేసేసారు. సో అందుకోసమే నాకు స్టోరీ ప్లాట్ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకా మూవీలో ఫైట్ సీన్స్ ఉన్నాయి చూసుకోండి. నా సామి రంగా స్టార్టింగ్ ఎంట్రీ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేసి మనకు జాతర ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అది కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే కోత నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మన హీరో వచ్చేసి. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకు ఫైట్ సీన్స్ అనేవి చాలా ప్రీప్లాన్డ్గా అయితే మనకైతే డిజైన్ అయితే చేశారు. దాని ఎగ్జిక్యూషన్ కూడా సరిగ్గా అయితే చేశారు. బ్యాక్గ్రౌండ్లో వస్తున్న మ్యూజిక్ కూడా అంతే బాగుంది. సో నాకైతే ఆ ఎలివేషన్ సీన్స్కి కరెక్ట్గా అయితే సూట్ అయింది. థియేటర్లో వచ్చేసి అందరైతే అరుపులు ఆ మాదిరిలో ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఏంటన్నా ఫైట్ సీన్స్ అంటున్నావు, ఓన్లీ యాక్షన్ లవర్స్ మూవీనా అంటారా? మూవీ వచ్చేసి యాక్షన్ లవర్ కాదు. మూవీలో సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఇంటర్వెల్లో అరే ఈ సీన్ ఉండబోతుంది అనుకోలేదు. బట్ ఆ సీన్ అయితే అసలు పీక్స్ లెవెల్. నేనైతే ఇక్కడ ఉండబోతుంది, అరే ఎక్కడ ఉంటుంది ఆ థాట్ ఉండింది. బట్ ఇక్కడ దాచిపెట్టారు అన్న ఒక థాట్ అయితే రాలేదు. సో ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. అలానే ట్విస్టులు ఉంటాయి మనకు, హీరో ప్లానింగ్ కానీ అండ్ ఏమవుతుంది నెక్స్ట్ అనేది మనం అయితే కొంచెం కూడా గెస్ చేయలేం. సో మూవీ అనేది ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక ట్రూత్ అనేది రివీల్ అవుతుంది. ఆ ట్రూత్ రివీల్ అవ్వడం వల్ల నాకైతే మూవీ మీద అరే కరెక్ట్ స్టోరీ లైన్ రా, కరెక్ట్ పడిందిరా, కరెక్ట్ డిసిజన్ రా, ఇంకా పోలీస్ వాళ్ళు తీసుకున్న డిసిజన్ కూడా కరెక్ట్ రా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిచ్చా సుదీప్ గారు అయితే తన 100% బెంచ్ మార్క్ వచ్చేసి దింపి పడేశారు. ఆయన యాక్టింగ్ వచ్చేసి చాలా న్యాచురల్గా అండ్ అగ్రెసివ్గా అయితే ఉంది. నాకు సూపర్గా నచ్చింది ఆయన యాక్టింగ్ వచ్చేసి. ఇంకా మిగతా విషయానికి వస్తే ఇంకా సునీల్ గారు వచ్చేసి విలనిజంలో ఓకే ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళకి తగ్గట్టు అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. నేనైతే ఒకే ఒక మాట అంటాను, థియేటర్లో పోయి ఖచ్చితంగా చూడదగిన మూవీనే. సో మీరైతే థియేటర్ పోయి చూడండి, మీ డబ్బులకైతే ఢోకా అయితే ఉండదు. సో మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మూవీకి అయితే పోండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.